డబ్బు తెస్తేనే పెళ్ళి అన్నారు కదండి. నా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చానండి. శభాస్, నువ్వు రా అన్నవంటే. అన్నమాట నిలబెట్టుకున్నావు, నువ్వే గెలిచావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి? పెట్టుకున్నావు, పంచాంగం చూసి చెప్తా. అలాగే. మా నాన్న నిన్ను 25,000 కట్నం అడిగాడా? మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? ఇందులో చెప్పడానికి ఏముందండి, ఆడపల్లి వారు అన్నాక తప్పవు కదా. నువ్వు ఆడాళ్లతో కబడ్డీ ఆడింది, టైసన్తో బాక్సింగ్ చేసింది ఎందుకేనా? అవునండి. మీరిక్కడ? ఈ అమ్మాయి నా చెల్లెలు. అరే లింగంజీ, పెళ్లి వారికి తీసుకొని వచ్చినాయి. అర్రే, పెళ్లి వారు వచ్చారే, రండి రండి. పెళ్లి వాళ్ళు ఎవరికి? ఎవరికేంట్రా? నీకే. వీడేనండి మా అబ్బాయి. నాకు పెళ్లి వాళ్ళు రావడం ఏంటన్నా? ఏంటి బాబు ఇదంతా? ఎందుకు నువ్వెవరు బాబు? అదేంటి బాబు, ముహూర్తాలు పెడతాను ఇంతకు ముందే కదా లోపలికి వెళ్ళారు. ముహూర్తం ఏంటి? 25,000 ఇచ్చాను కదండి. 25,000? ఇదేడ్రు? అదేనండి పెళ్లికి. పెళ్ళా? ఆ. ఎప్పుడు నీ పెళ్ళి? నా పెళ్లి కదండి, మా చెల్లి పెళ్లి మీ అబ్బాయితో. అసలు ఎవరా వీడు? దొరా, ఏంటి మోసం? మా చెల్లిని మీ కొడుకు ఇవ్వడానికి కట్నం కింద 25,000 ఇచ్చాను కదా దొరా. ఏమిటండి ఇది? మమ్మల్ని పెళ్లి మాటలు పిలిచి వీడెవరి దగ్గర 25,000 తీసుకోవడం ఏమిటి? మీరే అన్నారు కదండి ఆడెవడో అనామకుడని. అట్లాంటి వాడి దగ్గర నేను 25,000 తీసుకోవడం ఏంటి? మీరు నమ్మేట్టునా? రై, అడేదో ముష్టోళ్ళగా ఉన్నాడు, 10 పైసలు పంపించు. ఏమండి తమాషాగా ఉందా? నిజం చెప్పండి, మీరు నా దగ్గర 25,000 తీసుకోలేదు. నీకు తమాషగా ఉందా? నీ ముష్టి ముఖం దగ్గర నేను 25,000 తీసుకోవడం. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా 25 రూపాయలు చూసావా? నాన్న, ఏమిటి అన్యాయం? ఇప్పుడేగా నువ్వు అతని దగ్గర 25,000 తీసుకున్నావు. నువ్వే రా, ఎండకు వడదెబ్బ తగిలిందా? అట్ట మాట్లాడుతున్నావు? ఇంత మోసం ఏంటి డాడీ? మీరు 25,000 తీసుకోలేదు? నువ్వు వెళ్ళి ఆ పిట్టలు గింజలు వేసుకుంటావా? పెళ్లి వారంటే నిజం అనుకుంటారు. వింటే ఏమిటి, విన్నాం. పదండి. లింగంజీ, పెళ్లి వాళ్ళు పోతున్నాయి. ఆ పోనీ, ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. నా పెళ్లి ఇతని చెల్లెలతో ఈ రోజే జరుగుతుంది. చంద్రబాయ్, ఆ పనేదో నువ్వే చెయ్యి. ఏం కూర్చోవరా? రేయ్, ఇలా లోపల మరై. రేయ్, వదలు. చల్, నకరాలు చేస్తున్నాయి. నీకి బాప్ నాకి బాసు దొరా, 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 మా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించారు. ఆ పెళ్లి ఆపకండి దొరా, మీకు దండం పెడతాను. నీ ముష్టి బతుకొక చెల్లెలు, దానికి నా కొడుకుతో లవ్వు. ఏదో రకంగా ఇద్దరికి లింక్ పెట్టి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దాం నీ ప్లాను. బయటికి వరా. పాపం, ఆ పిట్టల ధర అంత కష్టపడి 25,000 తీసుకొస్తే నాన్న ఇంత మోసం చేస్తాడా? నాన్న నన్ను ఏం చేసినా సరే నేను ఖచ్చితంగా మల్లీశ్వరిని పెళ్లి చేసుకుంటాను. నువ్వెలా వచ్చావు? ఈ టైంలో ఇలా వచ్చావేంటి? నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి రేపు గుళ్ళో జరిపిస్తానని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా రా. రేయ్, ఆ తాళం చెవిటివు. నాన్న వస్తున్నట్టు. అయ్యో, ఎక్కడైనా దాక్కో. ఎక్కడ దాక్కోను? ఇలా రా, ఇక్కడ దాక్కో. ఎంత తీసుకురా తాళం? ఏంట్రా అట్టే గుర్తున్నారు? అబ్బే, ఏం లేదే. కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి. కాఫీరా. భోజనం అంటే కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్. కాఫీ తాగండి. అయ్యగారు, మీకు ఫోన్ అండి. లింగంజీ, నీకి కొడుకుకి పాగాలు చేస్తాలన్నీ చేస్తాయి. కాఫీ తీసుకుంటాయి, మీకి కాఫీ తీసుకుంటాయి. వదులు. కాఫీ కాఫీ తీసుకో. తాగించు. పైకి పైకి కొంచెం కిందకి. కాదు. కాఫీ మంచిగా ఉన్నాయి.
ఒక్క కాఫీ రెండు చేతులతోని తాగుతాయి. మాకు ఈ పూట భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంక రాకు. వెంకటరాముడు, అయ్యయ్యో. వెంకటరాముడు లే. సారీ వెంకటరాముడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారనమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్లి. మీ ఇద్దరు ఆగా సరే వచ్చేయాలి. ఆ సంగతి ఉంటాను. నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు. అయ్యా పెళ్లికి ఎవరు రాలేదేమిటండి? శుక్లాంబరధరం విష్ణు. శుభలేఖలు కొట్టించలేదండి. కనీసం బ్యాండ్ కూడా పెట్టించలేదేమిటండి? శశివర్ణం చతుర్భుజం ఎప్పుడు వస్తుందని. ఇది రహస్యంగా జరుగుతున్న పెళ్ళండి. అదే ఆ సంగతి. టైం అయిపోతుంది. నాన్న ఆ బట్టలు ఏంటి బాబు ఇంత లేటు? మా నాన్న తప్పించుకునేసరికి ఇంత టైం పట్టింది. సరే ఈ బట్టలు మర్చికెళ్ళి తొందరగా కూర్చో. గౌరీ దేవతాభ్యో నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. హరే కృష్ణాయ నమః. అస్తు అర్ఘ్యం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే. మీరంతా కలిసి ఎంత కుట్ర పని నాన్న, మా పెళ్లి నువ్వు ఆపలేవు. బాబు 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 ఇది నమ్మకండి బాబు. పెళ్లి ఆపకండి బాబు. నా చెల్లి బతుకు అన్నయ్య చేయకండి బాబు. మీకు దండం పెడతాను. నీ చెల్లి బతికే కథరా, నీ బతుకు నాశనం చేస్తాను. అది వస్తాడు రా, ఇంత చదువుగా బాబు నాన్న, కొంచెం ఆలస్యం ఏంటో తాళి కట్టేసేవాడు కదా. నీ అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఎంత నాటకం ఆడతారా? ఈసారి మిమ్మల్ని కిటికీ లేని గదిలో పెట్టి తాళం పెడతా. నా కొడుకురా! ఏంటి మమ్మల్ని గదిలో వేసి లసాగో బరబరా? మంచి పని చేశారు. ఇన్నాళ్ళకి తగిన శాస్తి జరిగింది. అక్కడ వెంకటరాముడు పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్దాం. చెల్లెమ్మా 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 నీ సంగతి చూసుకోరా. చచ్చుతున్నావు. నేను చచ్చిపోలేదు. ఎక్కడికి రా? చెల్లెమ్మ పెళ్లి చేయాలి. చెల్లెమ్మ పెళ్లి, దాని పెళ్లి కోసం నువ్వు చస్తావుట్రా. చెల్లెమ్మ పెళ్లి కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. బయలుదేరాడు పెద్ద అన్నగారు. అసలు అది నీ చెల్లెలే కదా బా. ఏంటనా ఏమను మళ్ళీను? అవునరా, నా కూతురే కనబడి నీకు చెల్లెలట్ట అయిందా? కూతురు గాని కూతురు పెళ్లి కోసం నా కడుపును పుట్టిన బిడ్డ తనకు తానే చుట్టూ పెట్టుకుంటుంటే విషం లాంటి ఆ నిజాన్ని ఇంకా గొంతులోనే దాచుకోవడానికి నేను పరమశివుడిని కాదురా. ఇది పుడుతూనే తండ్రిని పోగొట్టుకుంది. దీన్ని పురిటికి అందుగానే నా చేతుల్లో పెట్టి తల్లి జైలు పాలైంది. అప్పుడే మీ అమ్మ కూడా చచ్చిపోయింది. దీన్ని ఎవడి కొడుక్కిచ్చి నువ్వు పెళ్లి చేయదలుచుకున్నావు? ఆ ఎదవేరా దీనంతటి కారణం. ఎవరయ్యా మీరు? ఏమైంది? అన్నయ్య ఆస్తి కోసం నా భర్తను చంపుతున్నాడు. నన్ను నా బిడ్డని కూడా చంపేలా ఉన్నాడు. మీకు పుణ్యం ఉంటుంది. వాడి కంట పడకుండా నా బిడ్డని ఎక్కడైనా తీసుకెళ్ళండి. మాణిక్యం, ఇలా జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి ఎవరైనా డాక్టర్ బాబు తీసుకొస్తా. ఏమండి?
హలో బ్రదరెల్లా అన్నయ్య ఆయన చేయకు, నీకు దండం పెడతాను, ఆయన చేయకు. ఏం చేయనమ్మా, పక్కన తప్పుకో. ఏమండి? బిడ్డెక్కడే? ఏమండి? బిడ్డెక్కడా? రేయ్, బిడ్డెక్కడ ఉంది తెచ్చుకో. అలాగే సార్. ఎక్కడా? ఏమే ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ బావతో మా బావకి నీకు మధ్యన? అన్నయ్య ఏమిటి అన్యాయం? అన్యాయమేనమ్మా. ఎన్నాళ్ళ నుంచి వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న బాగోతో ఈ బాధపడ్డావు. ఇవాళ కళ్ళారా వాళ్ళ అక్రమ సంబంధం చూచావు, అందుకే కాల్ చేసావు. తప్పుద్దా? నువ్వే చంపావని పోలీసులకు చెప్పి నువ్వే జైలుకి వెళ్తున్నావు. అట్ట జరగలేదనుకో, వాళ్ళ బాడీలతో పాటు నీ బాడీయే కాదు, నీ బిడ్డ బాడీ కూడా శ్మశానంలో మీట్ అవుతుంది.